గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన పూర్ణచంద్ర రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. సార్, ఆల్రెడీ మీరు బిజినెస్ టిప్స్ అవి ఇస్తూ వెళ్తూ ఉన్నారు. ఆ సిరీస్లో భాగంగా ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, చాలామందికి ఒక 1.5-2 lakhsలో బిజినెస్ చేసే ఓపిక ఉంటుంది, క్యాపబిలిటీ ఉంటుంది, కానీ వాళ్ళకి అలాంటి ఐడియాస్ దొరకవు. సో ఆ ప్రైస్ రేంజ్లో ఎలాంటి బిజినెస్ ఐడియాస్ మీ దగ్గర ఉన్నాయి? అది ఏ విధంగా మన ఆడియన్స్కి హెల్ప్ అవుతుంది అంటారు? ఓకే, సో ఈరోజు మనం ఏ పర్టికులర్ బిజినెస్ మోడల్ గురించి మాట్లాడుతున్నాం అంటే క్లౌడ్ కిచెన్ అనే ఒక పర్టికులర్ బిజినెస్ మోడల్ గురించి మనం మాట్లాడుతాం. సో క్లౌడ్ కిచెన్ సింపుల్గా మనం అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటి మీనింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో చాలామందికి ఏంటంటే రెస్టారెంట్ బిజినెస్ చేయాలి అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, వాళ్ళకి వంట కూడా చాలా బాగొచ్చు అండ్ ఫుడ్ లవర్స్ అయి ఉంటారు. నాకు చాలా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నాకు కూడా ఒక రెస్టారెంట్ ఉంటే బాగుంటుందని ఉంటుంది. కానీ సొంతంగా ఒక రెస్టారెంట్ పెట్టాలంటే చాలా అడ్వాంటేజెస్ మనం చూస్తాం, కానీ డిసడ్వాంటేజ్ చూడం. ఇంత లాభం ఉందని చూస్తాం, కానీ దాని వెనకాల ఉన్న కష్టము, ఒకవేళ వర్కౌట్ కాకపోతే నష్టం ఏమని తెలియదు. సో జనరల్గా ఎందుకు జనాలు చేయరు, ఫుడ్ ఇండస్ట్రీలో ఎందుకు రారంటే, ఫస్ట్ థింగ్ వచ్చి హ్యూజ్ ఒక పర్టికులర్ మంచి ప్లేస్ తీసుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఒక మంచి లొకేషన్లో మన రెస్టారెంట్ ఉండాలి, బయట మంచి పార్కింగ్ ప్లేస్ ఉండాలి, అండ్ ఇంకా జనాలు వచ్చే ప్లేస్ ఉండాలి, క్రౌడెడ్ ఉండాలి. జనరల్గా మనకి ఏంటంటే తక్కువ బడ్జెట్ తక్కువ రెంట్లో కావాలనుకుంటారు, సో అడ్వాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇలా చాలా రీజన్స్ వల్ల ఇప్పుడు ఒక రెస్టారెంట్ మనం పెట్టామనుకోండి, రెస్టారెంట్కి అంబియన్స్కి అంటే ఇన్సైడ్ అంబియన్స్, అవుట్ సైడ్ అంబియన్స్కి, ఎవరైతే షెఫ్స్ వర్క్ చేస్తున్నారో, ఎవరైతే సర్వెంట్స్ ఉంటారో, క్లీనర్స్, వీళ్ళందరికీ మనం పేమెంట్స్ ఇచ్చి లాస్ట్కి మనం రెస్టారెంట్ బిజినెస్ సస్టైన్ అవుతుందా లేదా అనే ఒక భయంతో చాలామందిలో ఇంట్రెస్ట్ ఉన్న రెస్టారెంట్ బిజినెస్కి ఎంటర్ అవ్వరు. సో అలాంటి వాళ్ళకి నేను ఈరోజు చెప్పే కాన్సెప్ట్ వచ్చి క్లౌడ్ కిచెన్ అనమాట. సో బేసిక్లీ క్లౌడ్ కిచెన్ ఏంటంటే, టు మేక్ ఇట్ సింపుల్, మీరు ఇంట్లో నుంచి లేదంటే మీరు సొసైటీలో ఎక్కడో లోపలికి ఉన్నారు, మీకు ఒక పర్టికులర్ షట్టర్ దొరికింది అంటే ఎక్కడైనా ప్లేస్ దొరికింది అనుకోండి, ఆ ప్లేస్ నుంచే మీరు మీ కిచెన్ సెటప్ చేసుకొని మీ ఆర్డర్స్ అనేది ఆన్లైన్లో స్విగ్గీ, జొమాటో ఇలాంటి వెబ్సైట్స్లో మన కిచెన్ని లిస్ట్ చేసి మనం ఏం చేస్తామంటే మన ఫుడ్ అనేది ఆర్డర్స్ తీసుకొని కస్టమర్కి పంపిస్తామన్నమాట. సో బేసిక్లీ ఏంటంటే ఇక్కడ మీకు చాలా ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ఎందుకంటే మోస్ట్లీ చాలా క్లౌడ్ కిచెన్స్ ఏంటంటే ఇంట్లోపల నుంచి వాళ్ళ సొంత ఇంట్లో నుంచే కిచెన్ అనేది స్టార్ట్ చేసి ఫుడ్ ఏదైనా డెలివరీ చేస్తారనమాట. సో సొంత ఇంట్లో చేసేటప్పుడు, సొంత కిచెన్లో చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఉండదు కదా. సో ఇలాంటప్పుడు ఇలా సొంత హౌస్లో చేసేటప్పుడు ఏంటంటే ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళకి క్లౌడ్ కిచెన్ అనేది మంచిగా సెట్ అవ్వచ్చు. ఎవరైతే పెద్ద బడ్జెట్ లేదు, నాకు 1.5 lakh 2 lakhsలో నేను ఒక ఫుడ్ ఇండస్ట్రీలో బిజినెస్ చేద్దాం అనుకున్నాం, వాళ్ళందరికీ క్లౌడ్ కిచెన్ బిజినెస్ మోడల్ అనేది మంచిగా సెట్ అవుతుందండి. నమ్మండి, చాలా బూమింగ్ సెక్టర్ అండి క్లౌడ్ కిచెన్ అనేది. తక్కువ బడ్జెట్లో మంచి స్కేలింగ్ అనే బిజినెస్, రెస్టారెంట్ ఫుడ్ ఇండస్ట్రీలో మంచి స్కేలింగ్ అవ్వచ్చు. మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఉండాలి, మంచి ప్యాకేజ్ ఉండాలి, మంచి క్వాంటిటీ ఉండాలి, అఫోర్డబుల్ ప్రైస్ ఉండాలి. ఇవన్నీ మీరు మ్యాచ్ చేసుకుని మీ కాంపిటీటర్స్ కన్నా బెటర్గా మీరు ఫుడ్ అనేది ఎలా ఇస్తున్నారు అనేది మీరు చూసుకుంటే 100% ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ అండి. అండ్ మోర్ ఓవర్ ఇది ఎక్కడ కూడా మనం కిచెన్ సెటప్ చేయాలి, లేదంటే ప్లేస్ అరేంజ్ చేయాలి, సిట్టింగ్, ఇవన్నీ చూడాల్సిన అవసరం ఎటువంటిది అవసరం లేదండి. కానీ వీళ్ళు బ్రాండింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. బ్రాండింగ్ అనేది బ్రాండింగ్ 2 రకాలుగా అవుతుందండి. ఒకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా స్విగ్గీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఒక ఫుడ్ ఆర్డర్ చేసాం. ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ఫుడ్కి తిన్న తర్వాత మనకు రేటింగ్ అడుగుతుంది, డెలివరీ పర్సన్కి ఎంత రేటింగు, సిమిలర్గా మన ఫుడ్కి ఎంత రేటింగు, ఆ కిచెన్కి మీరు ఎంత రేటింగ్ వెళ్తారు. సో మనం కూడా ఆ రేటింగ్ ఎంత హై పెట్టుకుంటామో మన ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఆర్డర్ అనేది అది ఉంటుందండి. అది అంటే అంత ఎక్కువ ఉంటుంది ఒకటి. ఇంకొకటి స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్ఫామ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ స్టేజెస్లో మన బ్రాండ్ అనేది చాలామందికి తెలుస్తలేదు, జనాలు ఆర్డర్ పెడతారంటే మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం స్పాన్సర్కి డబ్బులు ఇచ్చి మన బ్రాండ్ అనేది కొన్ని రోజులకి లేదంటే ఒక సర్టెన్ టైంకి మనం పుష్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిజ్జా తినాలని వాళ్ళు రిసర్చ్ చేశారనుకోండి, మనది రేటింగ్ లేకపోయినా జస్ట్ బికాజ్ మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చాం కాబట్టి మన ప్రోడక్ట్ అనేది లేదంటే మన కిచెన్ అనేది టాప్లో కనిపిస్తుంది. సో అలా డిఫరెంట్ స్ట్రాటజీస్ వాడి, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ వాడి కూడా మన క్లౌడ్ కిచెన్ అనేది మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక చెప్పారు కదా ఇనిషియల్గా ఫుడ్ రేటింగ్ అని చెప్పేసి, సో మనం ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటారు. అండ్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ది బెస్ట్ ఇస్తే
కొంచెం సర్వైవ్ అవ్వడానికి అండ్ ఎక్కువ ప్రాఫిట్స్ చూడడానికి అవకాశం ఉంటుందండి. సో బేసిక్లీ ఏంటంటే అండి, మీరు ఏ లొకాలిటీ అయితే ఉన్నారో ఆ లొకాలిటీతో సేమ్ ఫుడ్ మీ ఎగ్జాంపుల్ పిజ్జా తీసుకుందాం. పిజ్జా మీరు ఎంత టేస్ట్గా మీ కాంపిటీటర్స్ కంపేర్ చేస్తే మీరు ఎంత టేస్టీగా మీరు ఎంత టేస్టీగా మీరు మీ కస్టమర్కి సర్వ్ చేస్తున్నారు, ప్యాకేజింగ్ ఎలా ఉంది. ఇప్పుడు జనరల్గా చాలామంది ఫస్ట్ చూసేది ఏంది ప్యాకేజింగ్ చూసి ఫుడ్ అనేది మైండ్లో పడిపోతుంది, దానికి బాగుంటుందని. సో లోపల ఫుడ్ బాగాలేకపోయినా ప్యాకేజింగ్ చూసి ఓకే ఇది బాగుందా బాగాలని డిసైడ్ చేసుకున్నాం. అట్లుంది ఇప్పుడు జనరేషన్ మైండ్ సెట్ అలా అయిపోయింది. సో ఫస్ట్ విషయం, మీరు జనరల్గా క్లౌడ్ కిచెన్లో నన్ను టిప్స్ అడిగితే నేనేం చెప్తాను అంటే, మీ ప్యాకేజింగ్ మీద వర్క్ చేయండి. మంచి కస్టమైజ్డ్ బాక్సెస్ తీసుకోండి, లీక్ ప్రూఫ్ బాక్సెస్ తీసుకోండి. కంప్లీట్ ఒక కస్టమర్ చూస్తే అరే ఇంత ప్రీమియమా, ఇంత పెద్ద ఏదో పెద్ద రెస్టారెంట్ నుంచి వచ్చేది మన ఇంటి నుంచి అయినా కూడా తను ఎలా అనుకోవాలంటే ఏదో మంచి పెద్ద 2 స్టార్ 3 స్టార్ హోటల్ నుంచి వచ్చిందా మన ఒక మైండ్ తనకి పడాలి. ఫస్ట్ ప్యాకేజింగ్ మీద వర్క్ చేయండి. ప్యాకేజింగ్ తర్వాత ఫుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ మీద ప్లస్ టేస్ట్ మీద కూడా మీరు వర్క్ చేయాలి. అంటే సేమ్ ఫుడ్ మీ కాంపిటీటర్స్ ఎలా సర్వ్ చేస్తున్నారు అని కంపేర్ చేసి దీన్ని ఎలా బెటర్ చేయగలుగుతారు అని వర్క్ చేస్తే 100% ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్ అండి. అండ్ పూర్ణ గారు, ముఖ్యంగా ఇందులో రిజల్ట్ అంటే అవుట్పుట్ ఏదైతే ఉందో అది అల్టిమేట్ మనీ కాబట్టి ఎంత వచ్చే అవకాశం ఉంది యావరేజ్గా అప్రాక్సిమేట్లీ? సో ప్రాఫిట్ పర్సంటేజ్ చూస్తే జనరల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ ప్రోడక్ట్ మీద డిఫర్ అవుతూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్ పిజ్జాలో డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కొక్క ప్రోడక్ట్ మీద డిఫరెంట్. హోమ్ ఫుడ్ అనుకుందాం ఎక్కువ, ఇప్పుడు ఇది మనం ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళు ఆ ప్రొసెసర్ తీసుకొని హోమ్ ఫుడ్ అనుకుందాం, రైస్ అవి అనుకోవచ్చు, లేదంటే హోమ్ బిర్యానీ టైపు పులావ్ టైపు అనుకుందాం. ఈ సెక్టర్లో చాలామంది చేసినట్లయితే ప్రాఫిట్ చూస్తే ఇన్ కేస్ అప్పుడు ఏ విధంగా ఉంటుంది? సో జనరల్గా ప్రాఫిట్ పర్సంటేజ్ రూపంలో మాట్లాడుకుందామండి. సో ప్లాట్ఫామ్ ఫీజ్ అంటే మనం స్విగ్గీ జొమాటోకి సర్టెన్ పర్సంటేజ్ ఇవ్వాలి. ఒక 25 నుంచి 35 అంటే 30% వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తారు అవుట్ ఆఫ్ ద ప్రైస్ వాట్ వీఆర్ సెల్లింగ్. మళ్ళీ మన సొంత ప్యాకేజింగ్ కాస్ట్ ఉంటుంది, అది ప్యాకేజింగ్ కాస్ట్ సమ్వేర్ బిట్వీన్ 5% to 10% ఉంటుంది. అంటే ఎంత ప్రీమియం వాడుతున్నామో దాన్ని బట్టి ఉంటుంది. మళ్ళీ ఫుడ్ కాస్ట్ ఉంటుంది, అగైన్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, బేసిక్ అవన్నీ కలుపుకుంటే ఓవరాల్గా మీరు ఒక క్లౌడ్ కిచెన్ మోడల్లో ఎటువంటి ఫుడ్ తీసుకున్నా మినిమం ఒక 10 నుంచి 15% మార్జిన్ మీకు వస్తుంది ప్రతి ప్రోడక్ట్ యాజ్ అ ప్రాఫిట్ ఇనిషియల్గా. ఎందుకంటే ఇది సైడ్ ఇన్కమ్ కింద ట్రై చేస్తున్నారు అండ్ ఒక హోమ్లో ఉండి చేస్తున్నాం కాబట్టి, అండ్ మోర్ ఓవర్ బిజినెస్ ఇంకా ఎన్లార్జ్ చేసుకునే స్కోప్ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎప్పుడు కావాలో అప్పుడు మీరు మీ కిచెన్ ఆన్ చేసుకో, అంటే మీ కిచెన్ ని మీరు నాట్ లైక్ మనం అలా ఆర్డర్ పెడతారు మనం ఉండాలని ఏం లేదు. అలా కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రెస్టారెంట్ మనం పెట్టామనుకోండి, 365 days మనం రెస్టారెంట్ ఓపెన్ చేయాల్సింది, రన్ చేయాలి. ఓకే, ఈ పర్టికులర్ క్లౌడ్ కిచెన్ మోడల్ ఎట్లా మీరు ఆన్లైన్లో మీరు ప్రెజెన్స్ ఉంటారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 week మీరు అవైలబుల్ లేరనుకోండి, సో 1 week ఐఎమ్ నాట్ టేకింగ్ ఆర్డర్స్ అన్నట్టు పెట్టేసుకుంటే ఓపెన్ ఫర్ డే క్లోజ్డ్ ఫర్ అన్నట్టు 1 week తర్వాత మీ ఇష్టం అది. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనరల్గా ఒక రెస్టారెంట్ అంటే అలా మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ ఉండాలని ఒక పర్స్పెక్టివ్ జనాలకు ఉంటుంది. మీరు ఓన్లీ జాబ్ చేసుకొని వచ్చారు, ఈవినింగ్ పూట అవైలబుల్ ఉన్నారు అనుకోండి, సో ఓన్లీ ఈవినింగ్ 6 o'clock to 10 o'clock మాత్రం మీరు ఆర్డర్స్ తీసుకుంటా. ఆ టైం కూడా మీరు బేసిక్లీ ఏంటంటే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట క్లౌడ్ కిచెన్ మోడల్. దాన్ని బట్ డెఫినెట్లీ బ్యూటిఫుల్ ఐడియా అని చెప్పాలి. ముఖ్యంగా లేడీస్ కనే కాదు, చాలా మంది మెన్ కూడా కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, జాబ్ చేసుకొని ప్యాషన్ ఉంది అనుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ అనేది మీరు ఈరోజు తెలియజేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.